నమస్తే అండి, నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? మేము కూడా అంతా బాగున్నామండి. 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా, సో అందరూ మెసేజ్లు పెడుతూ ఉన్నారు, హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా అనేసి. కాదండి, హెల్త్ బ్రహ్మాండంగా ఉంది. ప్రాబ్లం ఏంటి అంటే కొద్దిగా మా అమ్మాయి 10th క్లాస్ అనమాట, సిబిఎస్ఈ సిలబస్. సో తనకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి. 2 సెమిస్టర్స్ పెట్టారు. సో ఫస్ట్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్ అనమాట అది. కాబట్టి కొద్దిగా ఆ హడావిడి, అలాగే మనకి ఈ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అవి, మ్యారేజ్ సీజన్ కదండి, సో ఆర్డర్స్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆ ప్రెషర్, అలాగే ఇంట్లో కొన్ని ఫంక్షన్స్, సో ఇవన్నీ మిక్స్ అయిపోయి కొద్దిగా వీడియోస్ చేయడానికి టైం సరిపోలేదన్నమాట. కాబట్టి వీడియో చేయలేకపోయాను. అంతేకాని హెల్త్ ఇష్యూ ఏం కాదు, హెల్త్ అంతా చక్కగా ఉందండి దేవుడి దయ వల్ల. మీ అందరి ఆశీర్వచనాల వల్ల అంతా హ్యాపీగా ఉన్నాము. సో హెల్త్ ప్రాబ్లం ఏమీ కాదు. బట్ నేను మీకు చెప్పలేకపోయానమాట. అంటే వీడియో చేసి కొద్దిగా చెప్పుండాల్సింది, అది కుదరలేదు. సో దానికి సారీ. ఇంక నుంచి మనం రెగ్యులర్గానే వీడియోస్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే అందరికీ గుడ్ న్యూస్. యాక్చువల్గా నేను మన షాప్ ఓపెన్ చేసి జనవరి 19కి 4 years అవుతుందండి. సో ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఆ యానివర్సరీ డే నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట సేల్. బట్ ఈసారి ఏమనిపించిందంటే మీ అందరి కోసము కొద్దిగా చేంజ్ అనిపించిందండి. ఏంటంటే యానివర్సరీ టైం అనేసరికి 19th అనేసరికి అన్ని పండుగలు అయిపోతున్నాయి అన్నమాట. సో క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ, ఇవన్నీ పెద్ద పండుగలు కదా. ఇవన్నీ అయిపోయాక సేల్ పెట్టే కంటే మీ అందరి కోసము ముందే పెట్టాననుకోండి, ఈ ఫెస్టివల్స్కి మీకు బాగా యూజ్ అవుతాయి కదా అనిపించి సేల్ ముందుకి జరిపానమాట. సో రేపటి నుంచి స్టార్ట్ చేస్తే సేల్ మనకి జనవరి 1st or 2nd దాకా సేల్ చేసుకుందామండి. సో పండగలకి హ్యాపీగా చాలా తక్కువ ప్రైసెస్కి మంచి మంచి శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీటిల్లో డ్యామేజెస్ ఏమాత్రం ఉండవండి. డ్యామేజ్ శారీస్ అని అలా కాదు. ఓన్లీ ఏంటి అంటే మనకి క్లియరెన్స్ సేల్ అంటే కూడా అది ఓల్డ్ స్టాక్ ఏం కాదండి. అంతా కూడా నాది ఆల్మోస్ట్ ఆన్లైన్ అవుతుందన్నమాట బిజినెస్. కాబట్టి నేను మీకు వీడియోస్ అవి చూపించినప్పుడు 1-2 శారీస్ అలాగా మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. కలర్స్ వైజ్ కానీ, లేదంటే మనం బల్క్లో తెస్తాం కదా, సో ఒక్కొక్క పీస్ మనము 10-10 అలాగా 5-5 10-10 ఇలా తెప్పిస్తాం కదా. సో అందులో కొన్ని మిగిలిపోతూ ఉండొచ్చు అనమాట. అవి మిగిలిపోయినవి మాత్రమే మీకు నేను చూపిస్తున్నది. సో ఆల్రెడీ మనము జూలైలో ఆషాఢం సేల్, క్లియరెన్స్ సేల్ పెట్టుకున్నాం కదా. సో ఆ జూలై నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ఈ శారీసే మనకి మిగిలినవి 1 or 2-3 శారీస్ ఉంటాయి కదా, వాటిని సేల్కి పెడుతున్నానండి. సో ఓల్డ్ స్టాక్ ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాస్ట్ ప్రైస్ కంటే కూడా తక్కువగానే సేల్ అవుతాయి అన్నమాట. అంటే సేల్కి పెడుతున్నాను అనమాట. సో అందరూ అనుకోవచ్చు కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ పెడితే ఈవిడికి ఏం మిగులుతుంది అనేసి, ఇవన్నీ కబుర్లు అనేసి అనుకోవచ్చేమో. కానీ కాదండి, నిజంగానే కాస్ట్ ప్రైస్ కంటే కూడా తక్కువే. ఎందుకు అంటే మీకు ఆప్షన్స్ లేవు కాబట్టి, 1 or 2 శారీసే ఉంటాయి కాబట్టి నేను వాటిని జస్ట్ నేను ఇలా స్టాక్ ఇలా పెట్టుకుని డంప్ చేసుకునే కంటే తక్కువ ప్రైస్కైనా కానీ మీ అందరికీ ఇచ్చేసాను అనుకోండి, మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది, అలాగే నాకు కూడా స్టాక్ అంతా మిగిలిపోకుండా ఉంటుంది. సో ఇద్దరి బెనిఫిట్కి అనమాట. ఫుల్ నేను అలానే పెట్టుకునే కంటే కొద్దిగా లాస్ వచ్చినా నాకేం పర్వాలేదు కదండి. సో అలా ఆలోచించి ఈ క్లియరెన్స్ సేల్ పెట్టాను. ప్రైజెస్ పెంచేసి తగ్గించటము ఇలా ఏమీ లేదండి. కావాలంటే మీరు ఓల్డ్ వీడియోస్తో ప్రైస్ని కంపేర్ చేసుకోవచ్చు. ఓల్డ్ వీడియోస్లో ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది కదా, సో దానిపైననే తగ్గించటమే తప్పితే ప్రైజెస్ పెంచేసి తగ్గించడం అనేది కాదు. సో ఇది అండి మన సేల్ గురించి చెప్పేది మీకు. సో ఒక్కొక్క రోజు రేపటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు జనవరి 2nd, ఆల్మోస్ట్ 2nd or 3rd దాకా పెడతాను. కాబట్టి చూడండి, నచ్చిన శారీని ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో రేపటి నుంచి కలుద్దామండి 11:30కి ఎవ్రీడే. ఉంటానండి. బాయ్.